చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. మద్య నిషేధం కూడా ఏపీలో అమలు చేయడానికి విడతల వారీగా మద్యం షాపులను కావచ్చు, బెల్ట్ షాపులను తీసేసి మద్యం షాపులు తగ్గిస్తామన్నారు. ధరలు కూడా పెంచారు. అయితే అక్కడి ప్రతిపక్ష పార్టీ మాత్రం విమర్శిస్తుంది. అంటే ఇది జే ట్యాక్స్ కోసము మద్యం ధరలు పెంచేశారు, సామాన్యులు తాగలేకపోతున్నారు, సామాన్యులు అధిక ధరలు పెట్టి తాగాలా, ఇదంతా కూడా ఎవరి కోసం, జే ట్యాక్స్ కోసం అంటున్నారు. మద్యం పాలసీ గురించి మీరేమంటారు? మద్యం ధరలు పెంచడాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఖచ్చితంగా మద్యపానం వల్ల లక్షలాది మంది, బహుశా 10 లక్షల మంది నిరుపేదలు జీవోత్సవాలు అవుతున్నారు. దానికి బానిసలైపోయి వాళ్ళ కుటుంబాలన్నీ అతలకొతలం అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. పిల్లలు తల్లిదండ్రులు బతుకుండగానే అనాథలు అయిపోతున్నారు. మహిళలు విపరీతమైన గృహహింసకి బారిన పడుతున్నారు. కాబట్టి మద్యానికి రేట్లు పెంచారు కాబట్టి మనం తగ్గాలన్నదే అసలు ఆ వాదన నేను అంగీకరించను. ఎవరి ఇష్టం వారికి తప్పలేదు, నేను అంగీకరించను. మొట్టమొదటి నుంచి కూడా మద్యాన్ని కఠినంగా నియంత్రించాలని నేను నమ్మేవాడిని. కానీ సమస్య మరింత జటిలమైనది. కొన్ని లక్షల మంది ఇప్పటికే దీనికి ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోవడం అంటే ఏదో సరదాగా అలవాటు పడడం కాదు, అది శరీరం దానికి పూర్తిగా బానిస అయిపోయింది. అదొక జబ్బు. ఆ డీ అడిక్షన్, నాకు తెలిసినంతవరకు డీ అడిక్షన్ కోసం నిజంగా పెట్టాలంటే కొన్ని వేల కేంద్రాలు పెట్టి ఉచితంగా డీ అడిక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తే కొన్ని లక్షల మంది దాని నుంచి బయటపడే అవకాశం ఉండేది. అది లేకపోతే మీకు నాలుక ఆగదు, మీ శరీరం ఆగదు, మీరు ఆపుకోలేరు, సైకోటిక్ అయిపోతారు. కాబట్టి డీ అడిక్షన్ చేయకుండా, ఇది వ్యాధి అని గుర్తించి వ్యాధి చికిత్స చేయకుండా మీరు మిగతా ఏం చేసినా కూడా ఫలితాలు లేవు. అందుకని ఏమవుతుంది, ఇక్కడ షాపులు తగ్గించినా కూడా అక్కడ కొని పాపం బేదలే మళ్ళీ ఆ ఊళ్ళల్లో 3-4 సీసాలు తీసిపోయి ఇక్కడ డిమాండ్ ఉంది, ఎడిక్ట్స్ అంతా అడుగుతున్నారు, వాళ్ళకి అమ్ముతున్నారు. మళ్ళీ అది ప్రభుత్వం తప్పు కాదు. మౌలికంగా సమస్య మౌలికమైంది. అసలు సమస్యను పట్టించుకోవాలి, పైపైన మనం పట్టించుకున్నాం. కాబట్టి మరింత లోతుగా ఆలోచన చేయాలి. రెండోది, రేపొద్దున పూర్తిగా నిషేధం అన్నది కూడా నా దృష్టిలో నేను ఎన్నోసార్లు చెప్పాను. కఠిన నియంత్రణ చేయండి, సామాన్యులకు రోజువారీగా అనవసరంగా అందుబాటు లేకుండా చేయండి, ఎక్కడికక్కడ ఏ వాళ్ళు కావాళ్ళు నియంత్రణ వాళ్ళకి కోరుకుంటే చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి, డీ అడిక్షన్ చేయండి, ఆ చికిత్స చేయండి. అంతేగాని అసలు నిషేధము అని చెప్పంటే ప్రపంచంలో ఎక్కడ నిషేధం చేసినా కూడా నేర సామ్రాజ్యాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది, కాపుసారా పెరిగింది, మరణాలు పెరిగినాయి. కాబట్టి నిషేధం కూడా సరైనది కాదు, కఠిన నియంత్రణ కావాలి. కానీ దానిలో కీలకమైన భాగం స్థానిక ప్రజలకి పూర్తి అధికారాన్ని ఇవ్వటము, వాళ్ళకి నచ్చిన ప్రకారం వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటారు. డీ అడిక్షన్ చేయటము, తాగిన నేరాలు ఏం చిన్నది చేసినా పెద్ద చేసినా బహిరంగంగా తాగడం కానీ, తాగి చిన్నది చేసినా కూడా కఠినంగా ప్రవర్తించడం కానీ, దాంతో క్రమక్రమంగా ఏంటంటే చాలా మేర తగ్గిపోతుంది. 100% మనం తొలగించలేకపోవచ్చు. మానవ సమాజంలో వరకు తాగేవాడు కొందరు ఉంటారు, కానీ మీరు నేను ఎవరు చెప్పడానికి? అది వాళ్ళ కుటుంబాన్ని నాశనం కాకుండా మనం కోరుకుంటున్నాము, సమాజానికి ఇబ్బంది కలగకుండా శాసిస్తున్నాము. సమాజానికి ఇబ్బంది కలగకుండా శాసిస్తున్నాము, అది వాళ్ళకి చాయిస్ లేదు. కుటుంబ సంగతి వాళ్ళు చూసుకుంటారు, కానీ మన ప్రయత్నం మనం చేస్తాం. అంతేగాని నువ్వేం చేయాలి జీవితంలో, నువ్వు మాంసం తినాలా వద్దా, నువ్వు నెయ్యి తినాలో, నేను నెయ్యి తిన్నాం. నా కుటుంబంలో నెయ్యి నిషేధం, ఎందుకంటే నెయ్యి సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి అది మంచిది కాదని చెప్పి నా నిశ్చిత అభిప్రాయం. మా కుటుంబంలో, మా ఇంట్లో, మా టేబుల్ మీద నెయ్యి ఉండదు ఎప్పుడు. కానీ నెయ్యిని నేను తింటలేదు కాబట్టి మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నాను అంటే నేను ఎట్లా ధర్మం అవుతుంది? నెయ్యి లేదో కొంతమంది తినలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. కాబట్టి అది ఈ అలవాటు, ఇది కూడా ఆహారంలో భాగం అనుకోవాలి. కాకపోతే అది ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేయాలి. కాబట్టి నిషేధం నా దృష్టిలో సరైనది కాదు, కఠిన నియంత్రణ కావాలి. కానీ డీ అడిక్షన్ లేకుండా, దీనికి బానిసైన వాళ్ళకి దాని నుంచి బయటపడేందుకు చికిత్స లేకుండా, సరైన చికిత్స లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అధికార వికేంద్రీకరణ చేయాలి. తాగిన చేసిన చిన్న నేరాలను కూడా కఠినంగా శిక్షించే ఏర్పాటు చేయాలి. ఇక బహిరంగంగా తాగటాన్ని గట్టిగా నిషేధించాలి. అసలు బహిరంగ తాగుడు వల్ల అక్కడ నలుగురు తాగుతున్నాడు కానీ ఆడపిల్లలకు భయం, మిగతా వాళ్ళకి వాతావరణం వచ్చేస్తుంది. అందుకే ఏపీలో బెల్ట్ షాపులను తీసేశారు కదా సార్. మరి బెల్ట్ షాపుల వ్యవస్థను రద్దు చేశారు, పూర్తిగా తొలగించేశారు. నేను దాన్ని సమర్థిస్తున్నాను. కానీ ఎడిక్షన్ ఎప్పుడైతే మనం తీసేయలేకపోయినామో, నేను వింటున్న వార్త ఏమిటంటే సామాన్యులు పాపం చిన్నవాళ్ళే, వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, పెద్ద వ్యాపారులు, దేశద్రోహం కాదు, వాళ్ళ బతుకుతరు కోసం వస్తున్నారు. 3-4 సీసాలు కొనుక్కొని 5 గంటలకు క్లోజ్ చేస్తున్నారట, కొనుక్కొని ఆ ఊళ్ళో మళ్ళీ అమ్ముతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. ఆ ఎడిక్షన్ తీసేయకుండా మీరు ఇవేం చేసినా ఉపయోగం లేదు.